విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లోని ఈ రోజు దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అన్నారు. అతను అన్ని వర్గాల ప్రజలు రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించాలని తెలియపరిచారు. అతనందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. जोहार जोहार जय भीम जय भीम। అందరికీ నమస్కారం. మన భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగంలో 6 అప్పటికే ప్రజాస్వామ్యంలో 600 సంవత్సరాల నుంచి ఉండేటటువంటి 6 రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రామాణికంగా తీసుకొని భారతదేశానికి మంచి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఉండేటటువంటి బరోడా రాజులు ఆయన ఆదరించి వారి సహాయంతో విదేశీ విద్య ఇంగ్లాండ్లో కూడా బార్ క్లాస్ చేసి అక్కడ అనేకమైనటువంటి రీసెర్చ్లు చేసి ప్రపంచ మేధావుల్లో ఆయన మొదటివాడు అని చెప్పి అంత కష్టపడి చదువుకుని ఆయన పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని రాసి ప్రజాస్వామ్యానికే ఈ 78 ఏళ్ళలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎమర్జెన్సీ పెట్టినా, ఏం చేసినా రాజ్యాంగం అనేటటువంటి ప్రజాస్వామ్యం 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లడానికి కారణం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, ఆయన మేధాశక్తి అని చెప్పి అలాగే ఈ దేశంలో ఉండేటటువంటి అక్కడికి ఉండేటటువంటి వర్గాలందరికీ కూడా
మరి ఒక అవకాశం కల్పించాలి అని చెప్పి ఉపాధి ఉద్యోగాల్లో రిజర్వేషన్ని, అదేవిధంగా చట్టసభల్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి అవకాశం కల్పించాలి, సమానత్వం సాధించాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఈ దేశంలో అందరూ సమానంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అనుగా సాధ్యం అవుతుంది అని ఆ రోజునే ఆయన గురించి రాజ్యాంగాన్ని ఆ విధంగా రచించి మరి ఈ రోజున మనకి మరి రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక 150 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అర్మత్యం లేకుండా ప్రజాస్వామ్యం వర్తిస్తుంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం, ఆయన రాజ్యాంగం అని చెప్పి